అందరూ కలిసి పాడాల్సింది కోరుతున్నాను. అందరికి వచ్చిన పాటనే కాబట్టి అందరు కలిసి పాడదాం. పాట పాడుతూ మనం దేవుని స్తుతిస్తాం. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏ పాటి వాడను ఏమీయగలవాడను? ఏ పాటి వాడను ఏమీయగలవాడను? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో. మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసువా. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుము యేసువా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? కలుషాల నెడబాప కల్వరిలో మరణించి కలిగించే కడు ధైర్యం. కలుషాల నెడబాప కల్వరిలో మరణించే కలిగించే కడు ధైర్యము. కరువు హింస ఖడ్గము మరణము ఏదైనా భయపడుదునా? కరువు హింస ఖడ్గము మరణము ఏదైనా భయపడుదునా? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నశయించు ఆత్మల వశయింపజేయగా అసితమ్ము వసివాడగా. నశయించు ఆత్మల వశయింపజేయగా అసితమ్ము వసివాడగా. పసిడు మార్గము ప్రభుయేసు తెల్పగా పరదైసుని చేరనా. పసిడు మార్గము ప్రభుయేసు తెల్పగా పరదైసుని చేరనా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏ పాటి వాడను
ఏమీయగలవాడను ఏ పాటి వాడను ఏమీయగలవాడను నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. పాట స్మరి పెట్టుకుందామండి. దేవుని దయాకృపను బట్టి దేవుడు నాకు పాట పాడడానికి ఇలాంటి అవకాశం దయచేసినటువంటి తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆన్లైన్ ద్వారా చూస్తున్న సోదరులకు కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ముందు ప్రార్థన చేసుకుందాము. మన మధ్యటువంటి సహోదరులు శ్రీనివాస్ బ్రదర్ గారు వాక్యం నిమిత్తము ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో గూగుల్ మీట్ ద్వారా దేవుణ్ణి మహింపరచడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను క్రీస్తు నామంలో. ఈ సమయంలో వాక్య నిమిత్తం ప్రార్థించుకున్నామండి. ఇక్కడ నుంచి సర్వ సృష్టికి కానుపుత్రమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రంలో కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, గతించినటువంటి ఉదయకాల సంబంధించి ఇంతవరకు నా తండ్రి మీ యొక్క బలిష్టమైన రక్షణ తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సంబంధించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తండ్రి మీ కృపలో తండ్రి మీ ప్రేమ చెప్తా భద్రపరిచిన విధానం బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని తండ్రి నైనా మిమ్మల్ని మహింపరచడానికి ఇటు రీతిగా మేము కూడి ఉండగా తండ్రి నా తండ్రి మరి ఇంకో తండ్రి యొక్క గూగుల్ మీట్ ద్వారా మీరేం మహిమ పొందండి నా తండ్రి. ఈ యొక్క మీటింగ్ లో తండ్రి సహోదరులు శ్రీని గారు తండ్రి మరి విమానసేన గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మాకు తెలియచేయాలని బిడ్డ సిద్ధపడి ఉండగా తండ్రి నేను సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని బిడ్డకి అనుగ్రహించుకోవాల్సిన తండ్రి. ఆ గ్రంథంలోని తండ్రి ఉన్న మాటలు ఉన్నట్టుగా తండ్రి సహోదరుడు చెప్పడానికి ఆలోచన దయచేయండి, మీ కృపను దయచేయండి. వినిచున్నాం మేము తండ్రి గ్రంథంలో అలా ఉన్నావో లేవో నా తండ్రి మేము పరీక్షించి నా తండ్రి మా యొక్క మాటల్ని మా హృదయం అనే పలకంగా రాసుకొని మా యొక్క జీవితాన్ని తండ్రి వాక్యానుసారంగా మా కుటుంబాన్ని కట్టుకోవడానికి అటు కృపను ఆలోచన దయచేయవలసిన తండ్రి. అలనాడు తండ్రి బెరియా పట్టణస్తులు ఏ విధంగా అయితే పౌలు శీలయు మీ యొక్క మాటలను ప్రకటిస్తున్నప్పుడు అలా ఉన్నావో లేవో గ్రంథం తెరిచి మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రిగా ఆ యొక్క పట్టణస్తులందరూ తెరిచి వచ్చి పరిశీలించినప్పుడు వారిని గనులుగా ఎంచి ఉన్నారు. అదే విధంగా తండ్రి మేము కూడా తండ్రి మీ యొక్క మాటలు ప్రకటిస్తున్నప్పుడు మేము కూడా గ్రంథంలో అలా ఉన్నావో లేవు పరిశీలించి తండ్రి మేము అంగీకరించడానికి సత్యమైన మాటలను అంగీకరించడానికి అటు కృపను మాకు దయచేయండి. గనులుగా తండ్రి మాకు కూడా తండ్రి ఉండటానికి కృపను అనుగ్రహించుకోవాల్సిన నైనా మరి ఇంకా తండ్రి ఎంతమంది అయితే రావాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా తండ్రి సహాయానికి రాగలరని సహాయం దయచేయండి. మరి యొక్క గూగుల్ మీట్ ద్వారా తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు మాకు మహిమగా జరిపించుకోవాల్సిన తండ్రి మా కుటుంబాలకు తండ్రి ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని సహాయం దయచేయండి. మా ప్రభువును మీ ప్రియమైన యేసుక్రీస్తు ప్రార్థన విన్నపం అడుగుతున్నాం మా పరం ఆమె. అందరూ వందనాలండి. వందనాలు బ్రదరు. ప్రార్థన చేసినటువంటి సోదరులు శ్రీనివాస్ బ్రదర్ గారికి మన ఆన్లైన్ ద్వారా ఇస్తున్న సోదరుల తరపు నుంచి అందరికీ వందనాలు తెలియజేస్తున్న సోదరులకు. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుకెళ్దాం. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని దయాకృపను బట్టి మరొకసారి నాకు ఈ యొక్క సమయాన్ని దయచేసి తండ్రి అయిన దేవుణ్ణి ఆయన్ను ఆరాధించటానికి, ఆయన స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి యోగ్యత లేనిటి మనందరికీ ఆయన మనలందరినీ యోగ్యులుగా ఎంచుకొని దాంట్లో నన్ను మనమందరము
ఆయన పరిశుద్ధ లేఖనాలను ధ్యానించటానికి, ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము హెచ్చరింపబడడానికి ఇలాంటి గొప్ప అవకాశాన్ని, తరుణాన్ని దయచేసినటువంటి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ యొక్క అవకాశం ఇస్తున్నటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. వాక్యము నేను చెప్తున్నాను కాకుండా దేవుడే మనతోటి మాట్లాడుతున్నాడని ఆ భావంతో కలిసి దేవుడు నన్ను మరుపరిచి ఆయనే ఎదుట మాట్లాడుతున్న రీతిగా మనము ఆ భావంతో కలిగి మనము శ్రద్ధతో విని ఈరోజు మనకు దేవుడు ఏమైతే వాక్యం ద్వారా హెచ్చరింపజేస్తున్నాడో ఆ వాక్యాలు శ్రద్ధతో విని నేర్చుకొని మన ఆత్మీయ జీవితాలను ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలు సరి చేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. మనము గత 2 పాఠాలు మనము నేర్చుకున్నాము. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సంపూర్ణ సాత్వికమును కనపరచుము. ఎవరెవరి ఎదుట? సంఘం ఎదుటను, కుటుంబం ఎదుటను, ప్రభుత్వం ఎదుటను, అధికారుల ఎదుటను, మనుషులందరి ఎదుటను అనే విషయాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. దాంట్లో ఎన్నో విషయాలు మనము 2 విషయాలు మనం నేర్చుకున్నాము. ఒకటి, శక్తిగల వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారంగా ప్రవర్తించిన స్వభావం కలిగి ఉంటుంది ఆ సాత్వికం అనే దాని గురించి మనం నేర్చుకున్నాము. రెండోది, జ్ఞానముగా ప్రవర్తించి తన క్రియలను కనపరుస్తుంది సాత్వికము అనే దాని గురించి మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈరోజు మనము దానికి సంబంధించిన విధంగా సాత్వికాన్ని సంపూర్ణంగా మనం సాధించాలంటే ఇంకేం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, 3వ పాయింట్గా మనం చూసినట్లయితే సాత్వికము నీతిని అనుసరించి నడుచుకొనును అనే అంశాన్ని గురించి మనము నేర్చుకుందాము. ఒక సంపూర్ణమైన సాత్వికను కనపరచాలంటే మనము ఎన్నో విషయాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 3వ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే సాత్వికము నీతిని అనుసరించి నడుచుకొనడము ఎలాగా అని మనము ఈరోజు కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. మొట్టమొదటిగా మనము నిర్వచనంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము చదువుకొని ఈ పాఠం భాగంలో మనం వెళ్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము అని చెప్తుంటారు. కాబట్టి మనము సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, అధిపతులకు కానీ, అధికారులకు కానీ, మనుషులందరి ఎడల మనము సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచాలని చెప్తున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగం కూడా చెప్పినప్పుడు సాత్వికము కలిగి నడుచుకున్నట్లయితే వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని చెప్పారు. కాబట్టి అది ఒక ఆజ్ఞగా మన ఇచ్చాడు. కాబట్టి మనము ఈ సాత్విక విషయంలో ఇంకా మనము ఏమైతే మనము సాధించాలనో సంపూర్ణంగా అంటున్నాడు కదా, సంపూర్ణమైన సాత్వికం అని చెప్తున్నాడు. కాబట్టి ఆ సంపూర్ణంగా కావాలంటే మనం ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే, జపన్య 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. జపన్య 2వ అధ్యాయము 3వ వచనంలో నేను చదువుతాను, అందరు గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా,
ఒకవేళ ఆయన సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయం గలవారై, మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు, మీరు దాచబడుదురు అని జపన్య గ్రంథంలో చెప్తున్నాడు అనమాట. మరొకసారి చదువుతాను, అందరు గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు, అంటే దేశంలో అంటున్నాడు. ఆ దేశంలో అంటే ఆయన దేశంలో అంటే ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారికి ఏమంటున్నాడంటే, సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించుచు, ఆయన న్యాయ విధులను ఎవరైతే ఆయన ఆయన ప్రజలై ఉంటున్నారో, ఆయన బిడ్డలు ఉంటున్నారో, కుమారులై ఉంటున్నారో, ఆనాడు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు కానీ ఈనాడు ఉన్నటువంటి మనము దేవుని బిడ్డలుగా దేవుని కుమారులు అయిన తర్వాత మన గురించి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు, ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా యెహోవాను వెదకాలంటే ఆయన వెదకాలి. ఎందుకు వెదకమంటున్నాడు, ఎందుకు వెదకమని చెప్తున్నాడు అని చెప్తే, మనము యెషయా 55:6లో చెప్తున్నాడు అనమాట. యెషయా 55:6లో ఏమంటున్నాడంటే, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని చెప్తున్నాడు. అంటే ఈనాడు మనం చూసినట్లయితే యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి అంటున్నాడు. అంటే ఒకవేళ ఆయన దొరకు కాలం ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితిలో మనకు ఉన్నటువంటి పరిస్థితి అంతా ఏం చేస్తుండు, మనకు ఆయన మాటలు అనేక చోట్ల వినపడుతున్నాయి. మనం సంఘంలో వినపడుతుంది, ఆన్లైన్ ద్వారా వింటుండు, యూట్యూబ్లో వినపడుతుంది, అనేక సందర్భంలో మనం వింటూ ఉన్నాము. ఒకవేళ ఆయన దొరకని కాలమేమో వస్తుందేమో, మనము ఆయన దగ్గర మనము అడగాలి, ఆయనను వేడుకొనాలి అనే దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే ఆయన దొరకపోవచ్చు, మనకు ఆ సమయం లేకపోవచ్చేమో, మనకు ఆ సమయము లేకపోవచ్చేమో, ఆ సమయం రాకపోవచ్చేమో. అందుకని ఏమంటున్నాడు, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొలి, ఆయన దొరకు కాలమందు వెదకాలి అంటున్నాడు. అలా మనము ఆయనను వెతికినప్పుడు మనకేమి కలుగుతుందంటే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు, అంటే ఆయన ఉగ్రత దినమందు మనం దాచబడాలంటే మనలో ఏముండాలంటున్నాడు అంటే నీతి ఉండాలి. నీతి అంటే ఏంటిది, నీతి అంటే ఏమిటిది అంటే, నీతి అంటే మంచి ప్రవర్తన గలవారు, మంచి నడవడిక ఎప్పుడు వస్తుంది, మంచి ప్రవర్తన ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే వారు రక్షణ పొందింటారో వారు నీతిమంతులుగా అంటున్నాడు అనమాట. కీర్తనలు 118:15లో చెప్తాడు అనమాట. 118:15లో నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఏమంటున్నాడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణాస్తమును సాహస కార్యములను చేయును అని
అక్కడ చెప్తున్నాడనమాట. అంటే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అంటున్నాడు. అంటే ఎవరైతే రక్షింపబడతారో వారిని దేవుడు ఏమంటుండంటే నీతిమంతులు అని పిలుస్తున్నాడు. నీతిమంతులు అంటే ఏంటంటే మంచి ప్రవర్తన గలవారు, మంచి నడవడి. అంటే అతను ముందున్నటువంటి ఆ ప్రవర్తన విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి వాళ్ళు ఏర్పరచబడిన వారు అని దేవుని వాక్యము హెచ్చరింపబడుతుంది. కాబట్టి ఈ నీతిని మనము అనుసరించాలి. మంచి నడవడికని మనం అనుసరించాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఆ నీతిగా నేను నడుచుకోవాలి. నీతిగా నేను ప్రవర్తించాలి అంటే నేను నాకెక్కడ దొరుకుతుందంటే ఇక్కడ చెప్తున్నాడనమాట. సామెతలు 18:10 ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా నుండును. ఏమంటున్నాడు? యెహోవా నామము బలమైన దుర్గము. బలమైన దుర్గము అంటే మనం చూస్తామన్నమాట. కీర్తనలో అన్ని చోట్ల చూస్తాము. యెహోవా నా బలము, నా దుర్గము, నా కేడము, నా కోట అని అనేక రీతిలో భక్తులు చెప్తుంటారు. అంటే ఆయన కోట, ఆయన దుర్గము, ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఆయన మందిరంలో. ఆయన మందిరం ఎక్కడ ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్లో యెరూషలేములో ఆయన మందిరం ఉండేది. ఈనాడు ఎక్కడుందంటే అంటే ఆయన క్రీస్తు అంటే క్రీస్తు ప్రభువారు ద్వారా నిర్మించబడినటువంటి ఆయన సంఘం. అంటే క్రీస్తు ప్రభువారు కట్టినటువంటి ఆయన సంఘం. కాబట్టి క్రీస్తు సంఘంలో ఎవరైతే ఉన్నారో వారు అక్కడ నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంటుంది. అందుకని ఏమంటాడు? యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటే నీతిమంతుడు ఎప్పుడైతే అవుతాడో, రక్షణ ఎప్పుడైతే పొందుతాడో ఆ యొక్క సంఘంలో అక్కడ ఏం చెప్తుంది? సురక్షితంగా నుండును. ఆయన సంఘంలో ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడు. సురక్షితంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆ సురక్షితంగా ఉండి అతను అతను ఫలిస్తాడు? ఎలాగా నీతిని చేయగలుగుతాడు? నీతి క్రియలు ఎలాగ చేయగలుగుతాడు? నీతిమంతుడిగా మంచి క్రియలు ఎలాగ చేయగలుగుతాడంటే ఇక్కడ హోషేయ 10:12 ఒక మాట చెప్తున్నాడు. హోషేయ 10:12 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తుడు నీతి ఫలించినట్లు అంటే మనలో మంచి ప్రవర్తన రావాలి, మంచి క్రియలు రావాలంటే ఇక్కడ ఏమంటాడు? నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏమిటండు? మీరు విత్తనము వేయుడి. విత్తనము అంటే నీతిగా నేను ప్రవర్తించాలంటే ఏం చేయాలి? మీరు విత్తనము వేయుడి. విత్తనం వేసిన తర్వాత ఏమంటాడు? ప్రేమయను కోత మీరు కొయ్యుడి. ప్రేమను కోత మీరు కొయ్యుడి. అంటే ఎప్పుడైతే నువ్వు నీతిని ఫలించాలి అన్నప్పుడు మీరేం చేయాలంటున్నా? విత్తనాలు వేయాలి. ఏమి విత్తనాలు అంటే నాలో దేవుని వాక్యం అనే విత్తనాలు దాన్ని నా హృదయంలో వేసుకోవాలి. ఆయన నీతి ఇలాంటి మనం ఆడ పైన చదువుకున్నాం. ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా అంటున్నాడు. అంటే న్యాయ విధులు అంటే ఆయన ఏమైతే నియమించాడో, ఆయన కట్టడలు విధులను ఏమైతే ఇచ్చాడో ఆయన వాక్యాన్ని మనము నాటబడాలి కదా. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. మనము అక్కడ ఏమి వేయాలి? నీతి ఫలించాలంటే మనము వాక్యాల విత్తనం వేయించిన తర్వాత మనకు కోత ఏమొస్తుందంటే ప్రేమను కోత మీరు కొయ్యుడి. ప్రేమను కోత మీరు కొయ్యుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. కాబట్టి ఇప్పుడు మీరు
ఏం చేస్తున్నారు? యెహోవాను వెతుకుతున్నారు. యెహోవా మాటలను మీరు వెతుకుతున్నాం. మనం నీతిగా మనం నడుచుకోవాలని మనం ఏం చేస్తున్నాము? ఆయనకు సమయాన్నిచ్చి ఇక్కడ మనము ఆయన మాటలు వింటున్నాం. కాబట్టి ఆయన మాటల ద్వారా మనం ఏం జరుగుతుంది? ఏంటంటే యెహోవా ఎదుకు వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకైన ఇది ఇది వరకైనా ఇది వ- ఇది వరకెన్నడును ఇది వరకు ఎన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. ఏమంటున్నాడు? మనం ఏం చేయమని చెప్తున్నాడు? మీ మీద నీతి వర్షము కురి కురిపించినట్లు నీతి వర్షము కురిపించినట్లు అంటే ఆయన ద్వారా మనము నీతి అనే వర్షాన్ని కురిపించాలి అంటే ఉమ్, మనం ఏం చేయమంటాం? ఇది ఇది వరకు ఇదేమంటాడు? ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. బీడు భూమి దున్నాలి. అంటే మన హృదయంలో ఏమైతే బీడుబడినట్టే ఆ భూమి కదా! ఇంతవరకు మనము లోకంలో జీవిస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు మన హృదయము ఎలా మారిపోయిందంటే బీడు భూమిగా మారిపోయింది. ఆ బీడు భూమిగా మారినటువంటి మనము దేవుని సంకల్పాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో మనం చేర్చబడిన తర్వాత ఆయన సంఘములో మనం చేర్చబడిన తర్వాత ఆ యొక్క బీడు భూమిని మనం ఏం చేసుకుంటున్నాడు? ఏం చేయాలంటున్నాడు? అంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడు. వాక్యమనే విత్తనం వేయుడి. ప్రేమను కోత మీరు కొయ్యుడి. యెహోవాను వెదకుడి ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. బీడు భూమిని మనం దున్నాలి. అంటే ఆ బీడు భూమిని మనం దున్ని మన హృదయాన్ని మనసును ఆయనకు సమర్పించుకుంటే మనము ఆ వాక్యాలు మన హృదయంలో నాటబడితే ఆయన ఏం చేస్తా అంటున్నాడు? మీ మీద నీతి వర్షము కురిపించినట్లు మీ మీద నీతి వర్షము మనం కురిపిస్తాడు. అంటే నేను మంచి ప్రవర్తన కలిగి నేను నడుచుకోవడానికి నాకు ఆయన అలా ఎందుకంటే నీతి అంటే ఆయన నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు. ఆయన ద్వారానే మనకి ఏమైనా రాగలుగుతాం. అంటే ఆయన స్వరూపంలో సృష్టింపబడిన మనం కూడా ఏం కాగలుగుతామంటే నీతిని మనము ఆయన ద్వారా మనం సంపాదించగలుగుతాము. కాబట్టి ఆయనే మనకు నీతిని ప్రసాదించేవాడు. కాబట్టి అందుకన్నట్టు మీ మీద నీతి అని వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. అప్పుడు దున్నినప్పుడు ఆయనకు మీరు సమర్పించుకున్నప్పుడు మీ హృదయాన్ని మీ మనసును ఆయనకు ఇచ్చి ఆయన వాక్యమనే విత్తనాన్ని నాటినప్పుడు మీరు ఏం కోస్తా అంటుండు? ప్రేమాని కోతను కోసినప్పుడు మీలో ఏం ఫలిస్తుందంట? నీతి మీలో వర్షంగా మీకు కురిపిస్తాడు. అలా కురిపించినప్పుడు ఏం కలుగుతుంది అంటే యెషయా 45వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే యెషయా 45వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నానంటే ఆకాశం మండలము నీతిని కురిపించినట్లు ఏందంట? ఆకాశం మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహా వర్షము కురిపించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతాను చూడండి. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా
అంతరిక్షమా మహావర్షము కురిపించుము. మహావర్షము. ఎలాంటి మహావర్షము? నీతి అనే వర్షాన్ని కురిపించు. మహావర్షం కురిపించుము. భూమి నెరలు విడిచి భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు మనలో భూమి మన హృదయము మన మనసులో ఉన్నట్టు ఆ భూమి నెరలు విడిచి ఏమంటుండు? రక్షణ ఫలించినట్లు. అంటే మనలో ఆ యొక్క నీతి అనే వర్షాన్ని మనము కురిపించుకుంటే మనం ఏం చేస్తాము? రక్షణ ఫలించినట్లు మన రక్షణ ఏమవుతుంది? ఫలిస్తుందన్నమాట. ఆ ఫలించినట్లు భూమి నీతి మొలిపించును. భూమి ఏం చేస్తుంది? నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దాని కలగజేసి ఉన్నాను. యెహోవాను నేను దాన్ని కలగజేసినాను. ఏది కలగజేసిండంటే నీతిని కలగజేసిండు. ఎవరు కలగజేశారంటే నీతిని కలగజేసిండు. ఎవరు? దేవుడే కలగజేసిండు. కాబట్టి ఆ నీతి ఫలించాలంటే మనం ఏం చేయాలి? మనము బీడు బారినటువంటి ఆ భూమిని మనం ఏం చేసుకోవాలి? దున్నుకోవాలి. దున్నాలంటే ఆ మనము ఆ దున్నడం అంటే ఏంటిదంటే మనలో ఉన్నటువంటి ఆ చెడు ఏమైతే ఉందో అంటే ఒక భూమిని బీడు బారిన భూమిలో మనము సేదపరచాలంటే అంటే పొలాలున్న వాళ్ళకి అది తెలుస్తుందనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ బీడు బారిన భూమి ఎలా ఉంటుందో. అంటే ఎన్నో రా ఎన్నో రాళ్ళు, గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట. కదా! బీడు బారిన భూమిలో ఏముంటాయి? అవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నిటిని మన హృదయంలో, మనస్సులో ఏమైతే చెడు గుణ లక్షణాలు, చెడ స్వభావము, దుర్నీతికి సంబంధించినవి ఏమైతే ఉన్నాయో అవన్నిటిని మనం తీసేసుకొని మనం సాధు చేసుకుంటే అప్పుడు దేవుడు నీలేం చేస్తాడు? ఆకాశమండలము నీతి కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించు వర్షించుము. భూమి నెరల విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నెరల విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతి నీతిని మొలిచును గాక. యెహోవా నగు నేను దాన్ని కలగజేసినాను. నీతి అనే మొలకను ఆయన కలగజేసినాడు కాబట్టి ఆయన నుండే ఆ నీతి అనే మొలకను మనం మొలిపించగలుగుతాడు. మన హృదయాల్లో ఫలింపజేయగలుగుతాడు. నేను మంచి ప్రవర్తన కలిగి నేను నడవగలుగుతాను. కాబట్టి నేను నా రక్షణను నేను ఫలింప చేసుకోగలుగుతాను అన్నమాట. కాబట్టి ఇంకా దాని విషయంలో ఇంకా మనకు నీతిని మనము సంపాదించుకోవాలి. నీతి ఫలింపజేయాలనుకుంటే ఇంకా నేనేమి చేయాలని మనం ఆలోచిస్తే కీర్తనలు 85వ అధ్యాయము 9 నుంచి మనం చదువుకుంటే కీర్తనలు 85వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మన దేశంలో మహిమనిచ్చునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఏమంటుండు? మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఆయన భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనుచున్నవి. ఏమంటుండు? నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశంలో నుండి నీతి పారజుచును. ఏమిటండు? ఆకాశంలో నుండి నీతి పారజుచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు మనకు ఏమైతే ఇస్తాడో అవన్నీ ఎలాంటివి ఇస్తాడంటే ఉత్తమమైనవి, మంచివి ఇస్తాడన్నమాట. కాబట్టి ఆయన నీతిగా మనం జీవించాలనుకుంటే మనకు ఉత్తమమైన నీతిని ఆయన అనుగ్రహిస్తాడు. మన భూమి దానిని ఫలించును. మన భూమి అంటే మన హృదయమైన ఆ భూమి, మనసులో ఉన్నటువంటి భూమి ఏమంటాడు? భూమి దానిని
ఏం ఫలిస్తదంటే నీతి ఫలిస్తదనమాట. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగుజాడలలో అది నడుచును. ఆయన అడుగుజాడలలో అది నడుస్తదనమాట. కాబట్టి మనము ఏం చేయాలంటున్నాడు? మనలో ఏమి సంపాదించుకోవాలంటున్నాడంటే నీతిని మనం సంపాదించుకోవాలి. ఆ నీతి ఎక్కడ ఉంటదంటే ఆయన సంఘములో ఉంటుంది. ఆయన సంఘంలో ఉండి మనము ఆయన చెప్పిన రీతిగా మనం జీవించినట్లయితే మనలో ఏం డెవలప్‌మెంట్ చేసుకోవడానికి అవుతుందంటే నీతి క్రియలు నీతి స్వభావాన్ని మనం సంపాదించుకోవడానికి అవుతుంది. నేను సంపూర్ణమైనటువంటి సాత్వికని సంపాదించగలంటే నేను దీంట్లో ఒకటి ఏంటిదంటే 3 పాయింట్లు నీతిని నేను సంపాదించుకోవాలి. నీతి ఎందుకంటే దేవుని దగ్గర నుంటే ఆ నీతి వస్తుంది. దేవుని దగ్గర నుంటే ఆ నీతి వస్తుంది. కాబట్టి యెషయా 61:3 ఒక మాట చెప్తున్నాడనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఒక ప్రవచనము యేసుక్రీస్తు గురించి. ఆ ప్రవచనంలో మనకు కావాల్సిన ఒక మాట ఉంది. దాన్ని మనము చూసుకుందాము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపినంటే యేసుక్రీస్తును పంపించినమాట దేవుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు కింద ఇప్పుడు మనకు కావాల్సిన వచ్చింది ఇదన్నమాట. యెహోవా తన్ను మహిమపరచుకొనుటకై నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. అంటే నువ్వు ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ నీ రక్షణను కొనసాగించుకుంటూ నీతిగా జీవిస్తూ నీతి క్రియలు చేసుకుంటూ నీతి స్వభావాన్ని అంటే మంచి స్వభావాన్ని నడుచుకుంటూ ఆయన సంఘం నడుచుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. వారికి అంటే మనకు అలాంటి నీతిమంతుడు అనే పేరు మనకు పేరు పెట్టబడుతుంది. చివరిగా మనము ఒక వచనాన్ని మనం చదువుకొని ఈ యొక్క క్లాసు మనం ముగించుకోవడానికి ముందుకెళ్దాము. తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనం ముందున్నటువంటి స్థితి ఎలా ఉన్నది, ముందున్నటువంటి స్థితి మనం నీతిమంతుడిగా నాటపడాలంటే మనకు ఎంతటి అర్హతను మనకిచ్చాడో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలోకి మనను తీసుకొచ్చాడు దేవుడు అనేది మనం తెలుసుకుంటే మనము ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత భావం కలిగి మనం నడుచుకోవడానికి, మనం నీతిని సంపాదించుకోవడానికి ఎల్లప్పుడూ మనము కృషి చేయడానికి అవుతుంది. కాబట్టి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, మనము బాప్తిసం పొందక మునుపు, రక్షణ పొందక మునుపు మనము ఎలా ఉన్నాము? ఎందుకనగా మనము మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, అంటే ఎవరి ద్వారా అంటే సాతాను ద్వారా మనం మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి కదా, దురాశలకు భోగములకు ఏమైనాము దాసులమై ఉండి దుష్టత్వమును అసూయయందును కలహము కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటిమి. ఒకరినొకడు ఏం చేసుకున్నాము? ద్వేషించుకుంటిమి. గాని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మన ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు మన ద్వారా మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం కలిగిందంట? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు కాక ఏం కలిగిందంట? తన కనికరము చూపునని
ఏమంటుండు తన కనికరం చూపునని పునర్జన్మ సంబంధమైన ఏమంటుండు పునర్జన్మ సంబంధం అంటే బాప్తిసం ద్వారా ఏం కలిగిందంట స్- పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు కలుగజేయుటకు ద్వారాను మనలను రక్షించెను మనల్ని రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి ఆయన కృప వలన మనం ఏమైనామంట ఇప్పుడు నీతిమంతులమని తీర్చబడ్డాం. యోగ్యత లేదు మనకు. మనము ముందున్నటువంటి ఆ స్థితి ఇందాక చదువుకున్నాం. ఎంతటి స్థితి ఉన్నదంటే మునుపున్నటువంటి ఆ స్థితి అవిధేయులము అవివేకులము మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమైనాము. దుష్టత్వమును అసూయకును కలహములకు అసూయలమైన నొకడినొకడు ద్వేషించుకుంటుంది కదా. అలాంటి స్వభావం కలిగినటువంటి మనల్ని మనల్ని మార్చారంటే మనము మనము ఏం చేసింది లేదు. మనమేమీ ఒక పెద్ద సాహసం చేసింది లేదు. మనము ఒకటి సమర్పించుకున్నది లేదు. ఒక త్యాగం చేసింది లేదు. మనం ఉచితంగా మనకు ఆయన దేవుడు అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుడి ద్వారా మనకు ఏం చేసిండు ఉచితంగా రక్షణ ఇచ్చిండు. ఆ ఉచితంగా రక్షణ ఇచ్చి మనల్ని ఎలా మారుస్తున్నంట మనల్ని ఏంటండు మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడుతుంటిమి. ఏమంటున్నాడు ఇంకా 37 నీతి ఇంకేమంటాడు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై అంటే దానికి నిత్య జీవనకు గూర్చిన నిరీక్షణకు బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిండు కదా. ఆ రక్షణ అనేది మనకు ఆ నీతి అనేది మనకు సమృద్ధిగా కుమ్మరించిండు. సమృద్ధిగా నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఆ నిరీక్షణను మనము వారసులగుటకై పరిశుద్ధాత్మను మనకు ఎలాగ మార్చిండట సమృద్ధిగా ఆయన మనకు అనుగ్రహించిండు. సమృద్ధిగా అనుగ్రహించిండు. కాబట్టి చివరిగా సామెతలు 11:18 భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. నీతిని విత్తువాడు అంటే నీతిగా మనం జీవిస్తూ నీతిగా మనం నడుచుకున్నట్లయితే శాశ్వతమైన బహుమానము వాడు పొందుతాడు. శాశ్వతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుతాము. కాబట్టి మనలో ఏమి సంపాదించుకోవాలంటున్నాడు అంటే సాత్వికం అనే నీతిని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి ఆ సాత్వికమైన నీతిని మనం నడుచుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది ఆ సాత్వికం అంటే ఫస్ట్ మనము యెహోవాను వెతకాలి. ఆయనను వెతికితే ఆయన నీతిని మనకు దొరుకుతుంది. కాబట్టి ఆయన అక్కడ దొరుకుతున్నాడంటే ఆయన సంఘంలో మన క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన ఉంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటారు ఆయన సంఘంలో. కాబట్టి ఆ సంఘంలో మనము ఉన్నట్లయితే మనము ఆ నీతి అనేది ఎలాగా మనము సంపాదించుకోగలగమో ఇప్పుడు ఆ లెసన్ అంతా మనము నేర్చుకున్నాం. కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నట్టు ఆ వాక్యాలను వృధా పోనీయకుండా మన మనసులోను మన హృదయాల్లో ఆ వాక్యాలు ముద్రించుకొని నాటుకొని మనము నీతిగా మనం జీవించడానికి మనము సంపూర్ణ సాత్వికను కనపరుచుకోవాలంటే మనము 3వ పాయింట్గా మనం ఏం నేర్చుకున్నామంటే సాత్వికమును నీతిని అనుసరించి నడుచుకును. నీతిని అనుసరించి నడుచుకుంటే అంటే నీతి క్రియలు అంటే మంచి స్వభావం కలిగి మంచి ప్రవర్తన కలిగి మనం నడుచుకున్నట్లయితే ఆ సాత్వికాన్ని మనము సంపూర్ణంగా సాధించే విషయంలో మనము సంపాదించగలుగుతాము. కాబట్టి ఇంతవరకు ఓర్పుతో వాక్యం విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోగ్యత లేనటువంటి నన్ను యోగ్యని ఎంచుకొని ఇంతవరకు ఆయన గ్రంథంలోని విషయాలు మీకు తెలియజేయడానికి నాకు దయచేసినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాన్ని ముగించుకుందాము.
మన మధ్యటువంటి సహోదరుడు సుధా ముగింపు ప్రార్థన చేసి ఇక కార్యక్రమాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సుధా ప్రార్థన చేస్తా. ఆ, నా ప్రార్థన చేస్తా. చెయ్యి. పరలోకమున్న తండ్రి, శ్రేష్టమైన ఘనమైన బట్టి నైనా ఈ ఉదయకాలం వరకు తండ్రి మమ్మల్నైనా సోలకలు పెట్టుకుని తండ్రైనా నైనా ఇంతవరకు తండ్రైనా వాక్యంనైనా మేము ఇన్ని తండ్రైనా ఎంతో కొంత తండ్రి మమ్మల్ని ఆలోచించి బలపరిచేతనైనా ఇంతవరకు తండ్రైనా మమ్మల్నైనా నిన్నబడినైనా మమ్మల్నైనా పని పట్ల తండ్రి పనినైనా ఇంతవరకు చేసి వచ్చినైనా ఇక్కడ చేరినైనా నిన్ను శుతించు భాగ్యం మాకు ఇచ్చిన తండ్రి ఆలోచించి బలపరచునైనా ఉంటున్న తనయా ఈ సమేతయా ఎంతమందినైనా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి తనయా ఫోన్లోనైనా ఇంటున్న ప్రతి ఒక్క తండ్రి ఈ ఆన్లైన్లో ఇంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి ఆలోచించి బలపరచునైనా ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని ఆలోచించినైనా ఆయన దూర ప్రయాణంలో నా కటున్న తండ్రి మాకు నాయన భారంగా తండ్రి వాక్యం చెప్పుకుంటూ తండ్రి ఇంతవరకునైనా ఇచ్చిన మంచి ఆరోగ్యం తనని ఆలోచించి బలపరిచినైనా తనైనా ఆలోచించి బలపరచుతనైనా ఈ సమేతయా నూచునతయా మమ్మల్నైనా అప్పు చెప్పుకుంతయా నీ చిత్తం ఉండే తండ్రి ఈ సమేతయా ఇంతమంది ఉంటున్న పేరునైనా రేపు దినం తండ్రి మనైనా ఈ సమేత మళ్ళైనా మాకు ఇస్తావని తండ్రి మంచినైనా రేపు దినం కలుసుకొని తైనా మళ్ళైనా నిన్ను శుద్ధించగలను చెప్పండి ఈ సమయం వరకునైనా ఎంతోనైనా భారంగా ఉన్న తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించినైనా ఈ సమేతగా మళ్ళనైనా శుతించి కనుక చెప్పాక మాకు తండ్రి నైనా ఉంటున్న తండ్రి ఈ సమయం నన్ను చెప్పుకుంటా రేపు దినం తండ్రి మాకు నైనా నీ సోదరు లెక్కలు ఉంటే తండ్రి రేపు దినంతో ఉన్న తండ్రి ఈ సమయం తండ్రి మీ చేరినైనా నేను శుతించు భాగ్యం మాకు ఇస్తావని నైనా ఈ సమయం తండ్రి నాకు ఇచ్చినైనా నీ చిత్తం ఉంటే తండ్రి రేపు దినం కూడా శుతించు భాగ్యం మాకు ఇస్తావని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా అందరికీ వందనాలు.